మీరు ఎప్పుడైనా ఆకాశంలోని నక్షత్రాలను చూసి మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన గ్యాలక్సీ ఎలా ఏర్పడింది అని ఆలోచించారా? ఈరోజు మనం మన సౌరవ్యవస్థలో ఉన్న మిల్కీవే గ్యాలక్సీ యొక్క అద్భుతమైన చరిత్ర గురించి మాట్లాడబోతున్నాం. ఈ వీడియో మిల్కీవే గ్యాలక్సీ ఎలా ఏర్పడింది, దాని పరిణామం, నిర్మాణం మరియు దాని భవిష్యత్తు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సో వీడియోని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అసలు ఈ మిల్కీవేకి మన సోలార్ సిస్టమ్కి లింక్ ఏంటన్నది మీకు సందేహం రావచ్చు. మిల్కీవే అనేది మన సౌరవ్యవస్థ ఉన్న ఒక స్పైరల్ గ్యాలక్సీ. ఇది సుమారు 100 బిలియన్ నక్షత్రాలు, గ్రహాలు మరియు ఇతర ఖగోళ వస్తువులను కలిగి ఉంది. దీని వ్యాసం దాదాపు 100,000 కాంతి సంవత్సరాలు. అంటే ఒక కాంతి సంవత్సరం అనేది కాంతి ఒక్క సంవత్సరంలో ప్రయాణించే దూరం. సుమారు 9.46 ట్రిలియన్ల కిలోమీటర్లు. అసలు మిల్కీవేకి పేరు ఎలా వచ్చింది? రాత్రి ఆకాశంలో ఈ గ్యాలక్సీ నక్షత్రాల సమూహం పాలపుంతలా కనిపిస్తుంది. గ్రీక్ పురాణాలలో ఈ ఆకాశంలో పాలపుంత హీరా దేవత పాలు చిమ్మటం వల్ల ఏర్పడిందని నమ్మేవారు. అందుకే దీనిని మిల్కీవే అని పిలుస్తారు. అసలు ఈ మిల్కీవే గ్యాలక్సీ అనేది ఎలా ఏర్పడింది? మిల్కీవే గ్యాలక్సీ ఏర్పడిన కథ బిగ్ బ్యాంగ్తో మొదలవుతుంది. సుమారు 13.8 బిలియన్ల సంవత్సరాల క్రితం బిగ్ బ్యాంగ్ సంఘటన తర్వాత విశ్వం ఏర్పడింది. ఈ సమయంలో విశ్వంలోని హైడ్రోజన్, హీలియం వంటి సాధారణ మూలకాలు ఉన్నాయి. ఈ మూలకాలు గురుత్వాకర్షణ శక్తి ద్వారా ఒకచోట చేరి మొదట నక్షత్రాలు మరియు గ్యాలక్సీలను ఏర్పరిచాయి. మిల్కీవే గ్యాలక్సీ సుమారు 13.6 బిలియన్ల సంవత్సరం క్రితం ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇది మొదట చిన్న గ్యాలక్సీలు సమూహంగా ఉండేది. ఈ చిన్న గ్యాలక్సీలు ఒకదానితో ఒకటి విలీనం అవుతూ గురుత్వాకర్షణ శక్తి ద్వారా ఒక పెద్ద స్పైరల్ గ్యాలక్సీగా రూపొందాయి. ఈ ప్రక్రియలో నక్షత్రాలు, గ్రహాలు మరియు ఇతర ఖగోళ వస్తువులను ఏర్పరిచాయి. ఇప్పుడు మిల్కీవే యొక్క నిర్మాణం గురించి చూద్దాం. మిల్కీవే గ్యాలక్సీ ఒక బ్రాడ్ స్పైరల్ గ్యాలక్సీ. దీనిని 4 ప్రధాన భాగాలుగా విభజించవచ్చు. మొదటిది గ్యాలక్టిక్ సెంటర్. మిల్కీవే యొక్క కేంద్రంలో ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ ఉంది. దీనిని సజిటేరియన్ ఏ అని పిలుస్తారు. ఈ బ్లాక్ హోల్ యొక్క ద్రవ్యరాశి మన సూర్యుడి కంటే దాదాపు 40 లక్షల రెట్లు ఎక్కువ. ఈ కేంద్రం చుట్టూ నక్షత్రాలు, వాయువులు మరియు ధూళి గుండ్రంగా తిరుగుతాయి. రెండవది స్పైరల్ ఆర్మ్స్. మిల్కీవేలో 4 ప్రధాన స్పైరల్ శాఖలు ఉన్నాయి. పెర్సియాసిస్ ఆర్మ్, సజిటేరియస్ ఆర్మ్, సెంటారిస్ ఆర్మ్ మరియు నార్మ్ ఆర్మ్. ఈ శాఖలలో నక్షత్రాలు, నిహారికలు మరియు వాయుమేఘాలు ఎక్కువగా ఉంటాయి. మన సౌరవ్యవస్థ ఒరియన్ ఆర్మ్ అనే చిన్న శాఖలో ఉంది. మిల్కీవే యొక్క డిస్క్ దాని స్పైరల్ శాఖలను కలిగి ఉంది. ఇది నక్షత్రాలు, గ్రహాలు మరియు వాయువులతో నిండి ఉంటుంది. ఈ డిస్క్ యొక్క మందం సుమారు 1000 కాంతి సంవత్సరాలు. తర్వాతది హాలో. మిల్కీవే చుట్టూ ఒక గోళాకార హాలో ఉంది. ఇది పాత నక్షత్రాలు, గ్లోబల్ స్టార్స్ మరియు డార్క్ మ్యాటర్తో నిండి ఉంటుంది. డార్క్ మ్యాటర్ అనేది ఒక అదృశ్య పదార్థం. ఇది గ్యాలక్సీ యొక్క గురుత్వాకర్షణ శక్తిని నియంత్రిస్తుంది. ఈ మిల్కీవే పరిణామం అనేది మిల్కీవే గ్యాలక్సీ ఏర్పడినప్పటి నుంచి అనేక మార్పులకు లోనైంది. శాస్త్రవేత్తలు దీని పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి హబుల్ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్లు వంటి అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. మిల్కీవే గ్యాలక్సీ యొక్క భవిష్యత్తు ఆసక్తికరంగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనాలు వేస్తున్నారు. సుమారు 4.5 బిలియన్ల సంవత్సరాల తర్వాత మిల్కీవే మరియు ఆండ్రోమేడా గ్యాలక్సీ ఒకదానితో ఒకటి ఢీకొని ఒక కొత్త ఎలిప్టికల్ గ్యాలక్సీలను ఏర్పరుస్తాయి. దీనిని మిల్క్రోమేడా అని పిలుస్తారు. కాలక్రమేణా మిల్కీవేలోని నక్షత్రాలు ఇంధనాన్ని కోల్పోయి
వైట్ డ్వార్ఫ్లు మరియు లేదా బ్లాక్ హోల్గా మారుతాయి. విశ్వం విస్తరిస్తున్న ఇతర గ్యాలక్సీలు మిల్కీవే నుంచి దూరంగా వెళ్తాయి. ఒకరోజు మనం ఆండ్రోమేడా తప్ప మరో గ్యాలక్సీని చూడలేకపోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మన మిల్కీవే గ్యాలక్సీ యొక్క అద్భుతమైన చరిత్ర. దీని ఏర్పాటు నుంచి భవిష్యత్తు వరకు ఈ గ్యాలక్సీ యొక్క విశ్వం అద్భుతం. మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరియు మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం మన ఆర్టిఫిషియల్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.